బాత్రూంలో ఇంకా లేచిన వెంటనే నేను చేసే నెక్స్ట్ పని ఏంటంటే బట్టలు వేయడము. యాక్చువల్గా నిన్ననే వేయాలి బట్టలు, బట్ కుదరలేదనమాట వేయడం. ఇంకా నైట్ టైం వేద్దామంటే కొంచెం మబ్బు పట్టింది, వర్షం వచ్చిద్దేమో అని చెప్పేసి ఇంకా మార్నింగే స్టార్ట్ చేస్తే ఏంటంటే కొంచెం గాలికైనా ఆరిపోతాయి కదా, ఎండ వచ్చినా రాకపోయినా సరే. ఈ మధ్య అయితే ఎండే వస్తుంది, బట్ సడన్గా అప్పటికప్పుడు మబ్బు పట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పి మార్నింగే వేస్తే కొంచెం టెన్షన్ ఉండదు, మెలకుతూ ఉంటాం కాబట్టి. వర్షం వచ్చినా తీసి ఇంట్లో ఆరేయించినట్లు మార్నింగే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు ఆన్ చేశాను. అదంతే తమ్ముడు వెళ్తాడట అప్పుడు ఆడుకో. ఇప్పుడు యాక్చువల్గా అయితే లేవగానే టీ పెట్టేస్తాను డికాషన్కి. కాకపోతే ఇప్పుడైతే ఈరోజు పెట్టలేదు, ఎందుకో తెలియదు. వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వచ్చి ఇల్లంతా ఊడ్చి బ్రషింగ్ చేసుకుని వచ్చిన తర్వాత పెడుతున్నా. కొద్దిగా చల్లగా ఉంటే మాత్రం పెట్టాలనిపిస్తుంది టీ వెంటనే. వేడిగానే ఉంది కదా అని కొద్దిగా పాగ పెడదామని. అంటే ఇప్పుడు తాగాలి అనిపించలేదు.
నో నో మమ్ము డ్రెస్ చేంజ్ ఎందుకు నేను స్నానం పోసాగు మళ్ళీ ఇన్ని డ్రెస్సులు మారోకిగా డ్రెస్ చేంజ్ చేసుకున్నామని వెళ్తే వీళ్ళు అక్కడికి వచ్చి ఈ బ్రష్ నా బట్టల్లో పెట్టి రుద్ది ఇలా ఇలా అంటుంది మళ్ళీ. నువ్వు ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళకు నాన్న, నేను స్నానం పోస్తా, వేడి నీళ్ళు పెడతా, ఆగు కాస్త. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మధ్యలో మా ఆఫ్టర్నూన్ కూడా పడుకోరు. ఇంకా కంప్లైంట్స్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. పెద్దోడి మీద చిన్నోడు, చిన్నోడి మీద పెద్దోడు. వీళ్ళ గ్యాప్లో ఇటు ఆలోచించుకుంటూ అటు చూసుకునేసరికి పాల్కొని కింద పోయినాయి. సో ఇవంతా తూడ్చేయాలన్నమాట. ఈ కంగారులో ఒక పని నిదానంగా కాన్స్టెంట్గా చేసేటట్లు ఉండదు. ఒక పని చేసే గ్యాప్లో మళ్ళీ వాళ్ళు కొట్టుకోవడము, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, ఇది ఇటు ఇటు ఒక్కొక్కసారి మధ్యలో ఇలాగ ఆగం కూడా అవుతుంది అనమాట. మొత్తం మీద అయితే నేను మా బుడ్డిబాబు కోసం మరీ గుర్తు పెట్టుకొని మరీ మీగడ తీసేస్తున్నా. ఈసారి మాత్రం చాలా అంటే చాలా వచ్చింది. ఎందుకంటే గేదె పాలు అవుతున్నాయి, మధ్య మధ్యలో ప్యాకెట్ పాలు అవుతున్నాయి కదా. రెండింటి వల్ల ఏంటంటే నాకు నెయ్యి తీసాను, బటర్ తీసి పక్కన పెట్టాను, మళ్ళీ అవి రెండు తీయంగా ఇంత మీగడ వచ్చిందనమాట. ఇంకా దీన్ని ఈసారి నెక్స్ట్ టైం నెయ్యి, ఎందుకంటే బటర్ ఎక్కువగా అయితే యూజ్ చేయము, నెయ్యి చేసే పెట్టేస్తాం మ్యాక్సిమము. కాకపోతే చేసిన బటర్ ఉంది కదా, దాంతో నెయ్యి చేసి మళ్ళీ ఇప్పుడు ఈ మీగడతో బటర్ చేసి పెడతాను అనమాట. కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. సో నెయ్యి ఎలాగో యూజువల్గా పిల్లలకి వాడుతుంటాను ఎక్కువగానే, అందుకని చెప్పి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా. ఈ మధ్య మేము కూడా వేసేసుకుంటున్నాము, నాన్ వెజ్ కర్రీస్లో కాదు కానీ వెజ్ కర్రీస్లోకి అలాగా బాగుంటుంది. ఇంతకుముందు అంత రెగ్యులర్గా అలవాటు లేకుంటుండే, ఇప్పుడు కొంచెం అలవాటు చేసేసుకుంటున్నాను అనమాట. పప్పు మాత్రం ఖచ్చితంగా ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి రెండు కాంబినేషన్లో కలిపి పెడుతున్నా. ఒక్కొక్కసారి మాత్రం తక్కువ క్వాంటిటీలో చేస్తే డైరెక్ట్గా ఒక స్పూన్ నెయ్యితోనే తాలింపేస్తా. అలా అని చెప్పి తాలింపేస్తున్నాను కానీ చెప్పి ఒక 5-6 స్పూన్ల నెయ్యి అయితే వేసి మరీ ఏం తాలింపు అయితే పెట్టాను. జస్ట్ ఒక పెద్ద స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఒక్క స్పూన్ వేసి అయితే తాలింపు పెట్టేస్తాం. మరి ఎక్కువగా అయితే ఏం వేయను అనమాట నెయ్యి. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక స్టవ్ మీద అయితే డికాషన్ అయితే పెట్టేద్దామని పాలైతే వేడి చేస్తూ ఉన్నా. మీగడ తీసిన తర్వాత పాలు ఉన్నాయి కదా, ఆ పాలు వేడి చేసి తోడేద్దామని, పాలు పెరుగు కోసం అని చెప్పి తోడు పెట్టడానికి వెయిట్ చేస్తూ ఉన్నా. అలాగే ఈలోపే గేదె పాలు వచ్చేసాయి అనమాట. ఇంకా సరే అని చెప్పి అవి వేడి చేద్దామని, పాలలో వాటర్ అయితే అసలు ఏం కలపను. కలపకపోతే మీగడ ఎక్కువ వచ్చింది, లేదు వాటర్ కలిపి వేడి చేసి ఫ్రిడ్జ్లో పెడితే మీగడ అంత మందంగా రాదు, వస్తుంది కానీ పలచగా వస్తుంది అనమాట. అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ అయితే కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా స్టవ్ మీద పాలు పెట్టి వేడి చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ టైంలో ఆర్ఎల్స్ మార్నింగ్ టైంలో మీగడ తీస్తాను అనమాట. యాక్చువల్గా నైట్ వెయిట్ చేస్తే మార్నింగ్ టైంలో, మార్నింగ్ వెయిట్ చేస్తే ఈవినింగ్ నైట్ టైంలో అలా మీగడ తీస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత. దానివల్ల గట్టిగా వస్తుంది అనమాట మీగడ అనేది. సో ఇంకా ఈ లోపు నాకైతే ఇక్కడ పాలు అయితే వేడిగా అయిపోయినాయి, మరీ మరగబెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ చల్లారడానికి టైం పడుతుంది కదా తోడేసుకోవడానికి. అందుకని చెప్పి ఇంకా కొంచెం వేడైన తర్వాత తీసి పక్కన పెట్టేసిన. ఎప్పుడు పెరిగే తోడు పెడదామన్నా కొంచెం లైట్గా గోరువెచ్చగా చేద్దాం అనుకుంటా, బట్ ఈ గ్యాప్లో వేరే పని చేసే గ్యాప్లో అవి ఎక్కువ వేడైతాయి. సరే అని చెప్పి మళ్ళీ పక్కన పెట్టానమాట. కొంచెం గోరువెచ్చగా అయ్యాక తోడేద్దాము, మళ్ళీ వేడి వేడి పాలల్లో వేస్తే ఇరిగిపోతుంది కదా. అందుకని చెప్పి నేను మ్యాక్సిమం చాలాసార్లు ఇప్పటికీ పిల్లలు ఎప్పుడైనా ఏడుస్తున్నప్పుడు అటు చూసుకుంటూ ఇటు వచ్చేస్తానా, సడన్గా మర్చిపోయి ఏదో ఆలోచించుకుంటూ మీగడ తోడేసేస్తానమాట ఆ పాలల్లో. అలా వేడి పాలలో వేసినప్పుడు చాలాసార్లు ఇరిగిపోయాయి, అయ్యో అనుకుంటా, చాలా బాధ అయింది అనమాట. అరే అలా ఎలా వేసామా ఆలోచించకుండా అని చెప్పేసి. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. ఆబ్వియస్గా మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్న సిచ్యువేషన్స్లో అలా అవుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. లేదా వేరే పని గురించి ఏదో ఆలోచిస్తూ వచ్చేసి చేసినప్పుడు కూడా అట్లనే అవుతుంది. సో ఇప్పుడైతే నేను డికాషన్ పెట్టేసి బ్రషింగ్కి బయటికి కూర్చున్నాను అనమాట. యాక్చువల్గా అయితే బ్రషింగ్కి ముందు డికాషన్ పెట్టేసి వెళ్తా, బట్ ఈసారి ఏంటో నేను ఫస్ట్ బ్రషింగ్ చేసుకొచ్చి ఇల్లంతా ఊడ్చేసి బట్టలు ఆన్ చేసి తర్వాత నేను డికాషన్ పెట్టుకున్నా. కూర్చోపోనా, కూర్చోపోండి. మంచం వద్ద ఎగురుతున్నారు, కాళ్ళు అందులో పడిపోతాయి. బల్లెపడి మీద కూర్చోపో, ఆడుకోండి. కొట్టకు నానయ్య. చిన్నోడా చిన్నోడా అది ఆమె కాదమ్మా, వద్దు. వద్దు, ఇప్పుడే వాడు అడిగితేనే వద్దన్నా, నువ్వు మళ్ళీ వచ్చి అడుగుతున్నా. ఈ స్మెల్లో ఉన్నాయండి. దగ్గుకుంటూ మమ్మీ నాకు ఆరెంజ్ చాక్లెట్ ఇయ్యి, మమ్మీ నాకు కేక్ చెయ్యి,
అడుగుతా అంతేనా. ఇప్పుడైతే ఇంకా టీ తాగేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఎందుకంటే హడావుడి అయితే ఏం లేదనమాట, తొందర చేయాలి అని చెప్పేసి. అందుకని కొంచెం నిదానంగా కూర్చొని ఒక 5 minutes అలా టీ తాగుదామని. ఇంకా మా పెద్దోడు మాత్రం రెగ్యులర్గా అడగడు టీ, కానీ అప్పుడప్పుడు అడుగుతాడు అనమాట. రస్కులు ఉన్నాయి కదా ఎస్పెషల్లీ, అందుకని అడుగుతున్నాడు. రెగ్యులర్గా అయితే ఇవ్వను అలా అని చెప్పి, ఎప్పుడో ఒకసారి అంటే ఓకే ఇచ్చేస్తాను, వీక్లీ వన్స్ అలాగని. రెగ్యులర్గా మాత్రం అసలు వద్దని చెప్పేస్తాను అనమాట. వింటాడు, ఒక్కొక్కసారి పిచ్చి పెడతాడు, కానీ మ్యాక్సిమం 90% వద్దనగానే వింటాడు అనమాట. బోండా వచ్చినాక చేస్తాను, ఊరు వెళ్తున్నా తమ్ముడికి నీకు స్నానం పోసేస్తాను, నీళ్ళు పెడుతున్నా. ఊరికి వెళ్ళాక మీ అమ్మ చేస్తాడు. అరే ఊరికి వెళ్ళాక ఎప్పుడైనా నేను వంటగదిలోకి వెళ్ళి చూసినారు అక్కడ, మరి ఎంత అడుగుతున్నారు ఊరికి వెళ్ళాక చేస్తామని. అక్కడికి వెళ్తే నాకే చేత కాదు తింటానికి లేచి, ఇంకా నీకు బోండా ఏం చేసి పెడతాడా. ఇక్కడైతే ఇంకా నేను స్టవ్ మీద అయితే ఒక స్టవ్ మీద వచ్చేసి నూనె వేడి చేస్తున్నా పునుగులు వేద్దామని. అలాగే పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేస్తాను అనమాట, స్నానం పోసేద్దామని చెప్పేసి. పిల్లలకి ఈవినింగ్ చాలా ఆడారనమాట, ఫుల్గా ఆడారు. సో ఈవినింగ్ స్నానం పోద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా దానివల్ల ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ మార్నింగే పోసేసి కొంచెం ఫ్రెష్గా ఆడుకుంటారు కదా హాలిడేస్లో, తర్వాత అంటే అలాగే వెళ్ళిపోతుంది. అందుకని వేడి నీళ్ళు వేడి చేద్దాము. ఈ గ్యాప్లోనే ఇంకా మా బుడ్డిగడి పాల డబ్బాలు ఉంటాయి కదా, అవి కూడా మరిగిచ్చేస్తాను అనమాట వేడి నీళ్ళల్లో. మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మరి తోడేసేస్తున్నా. మ్యాక్సిమం నాకు చాలాసార్లు జరిగేది ఏంటంటే అయితే వేడి పాలలో తోడేసేస్తా, మర్చిపోతానేమో అని. ఒక్కొక్కసారి ఏమో అనుకోకుండా వేస్తాను, ఇంకొకసారి ఏమో చల్లగా అయిపోతాయి కదా, అప్పుడు మర్చిపోయి మళ్ళీ ఆ పాలను వేరే గిన్నెలో పోసి మళ్ళీ గోరువెచ్చ చేసి మళ్ళీ తోడేస్తాను అనమాట. ఈ ఎందుకో ఫ్రీక్వెంట్గా జరుగుతాయి ఈ 2 మాత్రం. అయితే వేడి పాలలో వేయడం, లేదంటే చల్లారిపోయిన తర్వాత మళ్ళీ వేడి చేసి మళ్ళీ తోడేయడం. అదేంటి నాకే అలాగ అయిద్దా, ఎవరికైనా అలాగ అయిద్దా, ఎవరైనా మర్చిపోతారా పాలు తోడేద్దామని చెప్పి అలాగా మళ్ళీ వేడి చేసి మళ్ళీ తోడేయడం అలాగే చేస్తారా, లేకపోతే నేనే ఇలా మర్చిపోతానా ఏంటి అని చెప్పి అప్పుడప్పుడు అనిపించింది అనమాట. కానీ మ్యాక్సిమం డైలీ అయితే రెగ్యులర్గా వేస్తాం కాబట్టి గుర్తుంటుంది. బట్ ఇటు పిల్లలు ఏడ్చినప్పుడు కానీ వేరే పనిలో పడి ఇంకా మర్చిపోవడం వల్ల అలా చల్లగా అయిపోతాయి మ్యాక్సిమం. అప్పుడు మళ్ళీ గోరువెచ్చగా చేసుకొని వేస్తానమాట. ఇంకా మొత్తం అయితే పాలు తోడేసాక ఒక పెద్ద పని అయిపోయినట్టుండేది, ఎందుకంటే ఆఫ్టర్నూన్కి ఖచ్చితంగా పెరుగు ఉండాల్సిందే. లాస్ట్ ఒక ముద్దకైనా కొంచెం అయితే పెరుగు అయితే వేసేసుకుంటాము, ఎక్సెప్ట్ ఫిష్ కర్రీ, లేదు అని అంటే చారు కానీ పప్పుచారు కానీ పచ్చిపులుసు కానీ ఇలాంటివి చారు ఐటమ్స్ ఉంటే మాత్రం మ్యాక్సిమం వేసుకోకు. కానీ రెగ్యులర్గా అయితే ఆఫ్టర్నూన్ మాత్రం పెరుగు. ఇక అట్ ద సేమ్ టైం పిల్లలకైతే పెరుగు వేస్తానమాట. కొంచెం ఆల్రెడీ ఇంతకుముందు పెరుగు ఉంది, ఈ పెరుగు ఉంది. ఎక్కువ తోడేసేస్తుంటే ఏమవుతుందంటే, ఎక్కువ తోడేసిన రోజు అసలు వేసుకోవట్లేదు, అది పొద్దున్నే 2 days తర్వాత పుల్లగా అయిపోతుంది, అస్సలు వేసుకోరు అనమాట పుల్లగా అయిన తర్వాత. సో అందుకని చెప్పేసి అలా కాకుండా నేను కొంచెమే తోడేసేసుకుంటా. కావాలంటే ఇది అయిపోతే మళ్ళీ నైట్ ఈవినింగ్ టైంలో తోడేస్తానమాట. తిన్న తర్వాత అయిపోతే నైట్కి ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం నేను మధ్యాహ్నం లంచ్ చేశాక మళ్ళీ తోడేస్తాను. ఎందుకంటే లంచ్ అంటే 12 అలా ఏం చెయ్యము, 11-11:30 లోపు లంచ్ అయ్యిద్ది. ఎందుకంటే మార్నింగ్ 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేస్తామన్నమాట. ఎంత హాలిడేస్ వచ్చినా పిల్లలు మాత్రం పొద్దున్నే లేస్తారు, 6-6:20 కల్లా లేస్తున్నారు, ఇద్దరు లేస్తున్నారు. ఇంతకుముందు మా పెద్దోడు ఒక్కడే కొంచెం లేట్గా లేచేది లేపేదాకా. ఇప్పుడు హాలిడేస్ అనేంటో వాళ్ళ తమ్ముడు లేవగానే లేగుస్తాడనమాట. 6:30, 6:20, 6:05 ఆ టైంలో, 6 to 6:30 మధ్యలో లేగుస్తున్నారు ఇద్దరు కూడా. సో ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ బ్రష్ చేసి వచ్చి టీ తాగేసి టిఫిన్ చేసేస్తాము. ఇంకొకసారి అంత వెదరు ఎండ వచ్చేస్తుంది అనుకో, డైరెక్ట్గా టిఫిన్ చేసి టీ తాగుతాం అనమాట. సో ఇంక ఇక్కడ అయితే ఈ గ్యాప్లో పునుగులు వేద్దామని చెప్పి, మొన్ననేమో గుండె పొంగనాలు, నిన్న దోశలు, ఈరోజు పునుగులు అనమాట రెగ్యులర్గా. అందుకే నాకు దోశ బ్యాటర్ ఉంటే అంత టెన్షన్ అనిపించదు. మధ్యలో పిల్లలు స్నాక్స్ అడుగుతున్నప్పుడు అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చిన స్నాక్స్ ఇచ్చినా సరే, ఊరికైతే బయట నుంచి తెచ్చిన స్నాక్స్ అయితే ఇవ్వలేము కాబట్టి మధ్యలో ఒకసారి పునుగులు వేయడము, లేకపోతే ఎగ్ దోశ వేయడము, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఏదో ఒకటి చేసి ఇవ్వడము, దోశతో డిఫరెంట్ షేప్స్లో వేసేయడము, గుంటె పొంగనాలు చేసేయడం, అలా చేసేస్తే ఇష్టంగా తింటూ ఉంటాడు అనమాట. అందుకని దోశ బ్యాటర్ పెట్టుకుంటా. కానీ ఇంకా ఈ రోజుతో అయితే అయిపోతుంది దోశ బ్యాటర్. 3 days వచ్చింది కదా, మ్యాక్సిమం 3 days వచ్చింది, అంతకన్నా ఎక్కువ అయితే రాదు. మరి ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే ఏమైందంటే పుల్లగా అయిపోయి అలాగ అయిపోయిద్ది అనమాట. అందుకని ఎక్కువ క్వాంటిటీ అయితే వేయట్లేదు దోశ బ్యాటర్ అనేది. ఇంకా చపాతీ పూరి చేయడం కన్నా పునుగులు, బోండాలు, గారెలు చేయడమే ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే చపాతీ కానీ పూరి కానీ అంటే తాల్చాలి, చెయ్యాలి, కాలవాలి, ఆలోపు డ్రైగా అయిపోతాయి కదా. కొంచెం పక్కన పెట్టాక కాలుద్దాము అనుకుంటే డ్రై అయిపోతాయి. సో వెంటనే చేస్తూ ఉంటే, కాలుస్తూ ఉంటే అంత అనిపించదు.
ఇవేంటంటే డైరెక్ట్గా చేతితో వేసుకుంటూ ఇంకో చేతితో తీసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అంత ఇంకొకరి హెల్ప్ ఉండాలి అన్నట్లయితే అనిపించదు. కానీ చపాతీకి పూరీకి చపాతీకి ఎక్కువ క్వాంటిటీలో చేస్తే హెల్ప్ ఉండాలి, తక్కువ క్వాంటిటీలో అయితే అవసరం లేదు, ఎమ్మటెమ్మటే చేసేయచ్చు అనమాట ఈజీగా. ఎందుకంటే ఎక్కువ చేస్తున్న కొద్దీ అవి ఆరిపోవడము, మళ్ళీ స్టవ్ తగ్గించుకొని మళ్ళీ కొంచెంసేపు తాల్చి ఇలా చేయాల్సి వచ్చింది. ఒక్కరే ఉంటే ఎట్లా ప్రశాంతంగా చేసేయచ్చు, కానీ ఇంకా చిన్న బుడ్డి పిల్లలు ఉన్నప్పుడు తక్కువ అనమాట. సో నేను చేస్తాను కానీ పర్టికులర్గా ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు విడదీస్తాను, అంతగానో పర్టికులర్ కుదరదు అనమాట. ఈ మధ్య మాత్రం గుర్తున్నప్పుడు వీడియో అయితే తీస్తూ ఉన్నా. మ్యాక్సిమం స్కిప్ చేస్తాను వీడియో తీయడము. ఆ టైంకి అనుకుంటా తీద్దాము అని చెప్పేసి కొన్ని అయితే చాలా వరకు మిస్ అయిపోతే వీళ్ళు విసికిచ్చినప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి చేసేసేయడము ఏదన్నా స్నాక్స్ అలాగా. అప్పుడు ఏంటంటే వెళ్ళి కెమెరా పెట్టాలి, ఫోన్ ఆన్ చేయాలి, వీడియో తీయాలి అనే అంత ఆ థాట్ రాదనమాట. ఫస్ట్ ఏదో చేసి వాళ్ళకి ఇచ్చేయాలి తినడానికి అన్నట్లే అనిపించింది, కానీ వీడియో ఆన్ చేద్దాము, కెమెరా వీడియో తీద్దాము, క్లిప్ తీసుకుందాం అంత అయితే వెళ్ళదు థాట్ అనేది. కానీ మ్యాక్సిమం నాకు గుర్తున్నప్పుడు అయితే నేను వీడియో అయితే తీయడానికైతే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను అనమాట. ఇంకా ఈ గ్యాప్లో పునుగులు వేస్తున్నాను అనే కానీ ఒక చెవు మాత్రం పిల్లల సైడే ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారా ఏంటి, వాళ్ళ మాట వినిపిస్తుందా లేదా అని. ఇంకా ఎస్పెషల్లీ ఖచ్చితంగా నేను గేట్ అయితే ఎప్పుడు వేసే ఉంచుతాను, ఎందుకంటే పొరపాటున బయటికి వెళ్ళిపోయిన లేదా బయట నుంచి ఎవరైనా వచ్చి ఎత్తుకెళ్ళిపోతారేమో సడన్గా, మన పనిలో ఉండి వినిపించదేమో అన్న టెన్షన్కి. ఈ గ్యాప్లో పునుగులు అవుతున్నాయో లేదో ఆకలి అనేస్తున్నారు అనమాట. ఎందుకంటే కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఈరోజు యాక్చువల్గా లేచిన వెంటనే బ్రష్ చేసి టీ తాగి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంకా ఈరోజు నైట్ ఇల్లు ఊడవలేదు, జనరల్గా నైటే ఊడ్చేస్తాను, నైట్ కుదరలేదనమాట. పడుకోబెట్టేసరికి నాకు నిద్ర వచ్చేసింది, నేను పడుకుని పోయినా, ఇల్లు ఊడవలేదు. ఇంకా సరే అని చెప్పి పొద్దున్నే అదంతా తిన్నదంతా కాళ్ళకు అంటుతున్నాయని ఫస్ట్ ఇల్లు ఊడ్చి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి తర్వాత బ్రషింగ్ తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాను. కాబట్టి కొంచెం ఒక పావుగంట లేట్ అయిందనమాట, పావుగంట అరగంట లేట్ అయింది. ఈ గ్యాప్లో వీళ్ళకి ఆకలిస్తుందంట. ఇంకా సరే అని చెప్పి అవుతూనేమని వేడివేడిగా తెచ్చుకొని కూర్చొని తింటూ ఉన్నారనమాట. వీళ్ళకి పెట్టేసిన ఇంకా దీంట్లోకి మటన్ గ్రేవీ ఉండే అనమాట, మటన్ కర్రీ గ్రేవీతో పాటు పునుగులు. పర్లేదు బాగానే ఉంటాయి. ఇడ్లీతో అయితే తినలేను నేను, ఎందుకు చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ. దోశ పునుగులు పూరి చపాతి వీటిలోకి తినొచ్చు, ఎక్సెప్ట్ ఇడ్లీ. ఇలా మటన్ గ్రేవీ కానీ చికెన్ గ్రేవీ కానీ తినేయచ్చు అనమాట ఈజీగా. ఇంకా ఒక పక్కన అయితే స్టవ్ మీద నీళ్ళు అయితే వేడవుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్నానం అయితే చేపిద్దామని చెప్పి నీళ్ళు అయితే తోడడానికి అయితే వచ్చేసిన అనమాట. నీళ్ళు అయితే మరిగిపోయినాయి, ఎందుకంటే అప్పుడెప్పుడో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసే ముందు స్టవ్ మీద పెట్టాను, తర్వాత తిన్న తర్వాత అనమాట ఇది తోడడము. అప్పటికే నీళ్ళు బాగా వేడి పొగలు వచ్చేస్తున్నాయి. సరే ఎలాగో చాలా వేడైపోయాయి కదా, ఇద్దరికి చేపించేద్దామని. మ్యాక్సిమం ఇద్దరికి ఒకేసారి చేపిస్తేనే పని తొందరగా అయిపోయిద్ది. ఒక్కొక్కరికి చేపిస్తుంటే లేట్ అయిద్ది అనమాట. వెంటనే చేపించేస్తే మళ్ళీ వాటర్లోకి వెళ్ళాల్సిన పని ఉండదు, మళ్ళీ స్నానం చేపిలేదు తర్వాత చేపిద్దాం అన్నట్లు ఉండదు అనమాట. ఇద్దరికి ఒకసారి ఫ్రెష్ అప్ చేపిస్తే నాకు రిలాక్స్డ్గా ఉంటుంది, వాళ్ళకి ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో నాకేం తెలియదు, కానీ ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ కాకుండా పని. అందుకని చెప్పి ఇంకా స్టవ్ అయితే బాగా నీళ్ళు వేడయ్యాయి అని చెప్పి స్టవ్ అయితే ఆఫ్ చేసి చేపిస్తున్నా. మా పెద్దోడు ఏంటో చల్లనీళ్ళు చేయమంటే అస్సలు చేయడనమాట. అదే వాటర్లో ఆడమంటే అంతసేపైనా ఆడతాడు, తల మీద వాటర్ పోసుకొని తడిచి మరీ ఆడతాడు. కానీ కొంచెం ట్యాప్ వాటర్ స్నానం చేసేనా ఈరోజు వేడి నీళ్ళు వద్దులే వేడిగానే ఉంది అంటే మాత్రం ఏడుపు స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా సరైన స్నానం పోసి ఇలా రెడీ అయిపోయాడు బుద్ధిమంతుల్లాగా. ఎందుకంటే ట్యూషన్కి వెళ్ళడానికి SC1 ప్రిపరేషన్స్ కోసం ఒక 2 hours అనమాట ట్యూషను. ఇంకా మా పెద్ద ట్యూషన్కి వెళ్ళిపోయాక మీ ఇద్దరు అనమాట మిగిలిపోయింది ఇంట్లో. చిన్నడా ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి, ఫ్లయింగ్ కిస్. నో గుండు. ఎవరు ఆ బాబు ఎవరు ఈ చిన్ని బాబు ఎవరు? నాకు ఇవా బొట్టు పెట్టుకుంటా, బొట్టు పిల్ల పెట్టుకుంటా, ఇవా నీకు బొట్టు పెట్టాలా? ఇటు చూడు. ఏంటిది ఆమా రస్క్ కావాలా? పునుగులు తిను. ఇంకా మా చిన్ని బాబు అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు, ముద్దుగా ఉన్నాడని చెప్పి నేను అట్లా చూసుకుంటూ ఉన్నాను. ఏడుపు స్టార్ట్ చేసి నన్ను కిచెన్లోకి లాక్కెళ్ళాడు అనమాట, తినడానికి ఏమైనా కావాలి అని మామని చెప్పి. సరేనే ఇంకెలాగో పునుగులుగా అంటే ఇష్టమైన కొంచెం తింటారు పిల్లలు అనుకునేవి మాత్రం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను. దోశ అయితే అప్పటికప్పుడే చేస్తాను, కానీ కుంట పొంగనాలు పునుగులు గారెలు ఇలాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువ చేసి పెట్టేస్తాను అనమాట. ఎప్పుడంటే అప్పుడు ఇలా మధ్యలో తీసుకొని తినడానికి ఉంటుంది కదా, మనకైనా తినాలనిపించినప్పుడు తినేయచ్చు కదా తీసేసుకొని ఈజీగా అన్నట్లు
కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తానన్నమాట. పూరీలు కానీ, గారె కానీ, చపాతీ కానీ ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయంటే ఎప్పుడు మధ్య మధ్యలో తినడానికి ఈజీగా ఉంటుంది. తినేసిన తర్వాత ఎత్తుకోమని ఏడుస్తున్నాడు అనమాట. నేను ఎత్తుకోను అనేసరికి ఇంకా అలిగి పోయి అన్ని కింద పడేసేస్తున్నాను అనమాట. టెడ్డీ బేర్ అంతా పైన ఉన్నవి, అక్కడ ఉన్న సామాన్లు అన్నీ కింద పడేసి ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు అనమాట. అలిగాడు, మొహం అంతా మార్చేసిండు అనమాట. ఇంకా వస్తావా రావా అంటే రాను అని చెప్పి అంటున్నాడు అనమాట. ఎత్తుకుంటా అంటే ఫస్ట్ ఎత్తుకోమన్నప్పుడు ఎత్తుకోలే కదా, అందుకని ఇప్పుడు అసలు రాడంట. దగ్గరికి రమ్మంటే అసలు రావట్లేదు. ఈ దిండు కూడా పడడానికి ట్రై చేశాడు. నేను దిండు మీద చెయ్యి కానీ వెళ్ళి అలిగిపోయి దాని మీద పడుకున్నాడు అనమాట, బలపెట్ట మీద. అలక మాత్రం మామూలుగా ఉండదు, ఇంత లేడు కానీ ఫుల్గా అలుగుతాడు. ఏదైనా చిన్నది ఏమైనా వస్తువు ఇవ్వకపోయినా, ఏదైనా తినడానికి ఇవ్వకపోయినా, వద్దు అన్నా సరే ఇంకా ఫుల్గా పేచి పెట్టేస్తాడు అనమాట. అందుకని ఆట ఆడుకుంటున్నా సరే, అల్లరి చేసినా సరే వదిలేస్తాను. పాపం ఇంకా కాసేపు నాకు వస్తాడులే అనుకున్నాను, బల్లపెట్టి అనుకుని ఏడుపు స్టార్ట్ చేశాడు. అయ్యో అనిపించి ఇంకా మళ్ళీ బతలాడి ఎత్తుకొని చంకలో ఎత్తుకొని వచ్చి కూర్చున్నా. కొద్దిసేపటికి కామ్ అయ్యాడనమాట. ఇంకా నేనైతే ఒక్కొక్కసారి అయితే నాకు నేనే గుర్తు వస్తాను అనమాట. చిన్నప్పుడు భలే అలిగే వాళ్ళము. ఇప్పుడు ఆలోచిస్తే నవ్వు వస్తుంది. చిన్న చిన్న వాటికి మరీ పేచీలు పెట్టి అలిగాం కదా, అది మన పిల్లల రూపంలో మనకు తెలిసిద్ది అని అయితే అనిపించింది అనమాట నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే వితౌట్ రీజన్స్ అడిగిన డేస్ కూడా ఉంటాయి అనమాట చాలాసార్లు. సో వీళ్ళు కూడా అంతే అలుగుతూ ఉన్నారనమాట చిన్నవాటికి కూడా. ఇంకా తర్వాత మళ్ళీ స్నాక్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ద్రాక్ష పళ్ళు, కిస్మిస్ ఉన్నాయన్నమాట. ఆ కిస్మిస్ ఇస్తే తిన్నాడు, అయిపోయినాయి అంటే మళ్ళీ కావాలి అని అడుగుతున్నాడు. లేదు లేదు అన్నం తినిపిస్తాను అని చెప్పి అంటే ఇంకా కామ్గా ఆట ఆడుకుంటున్నాడు అనమాట. పిల్లలు ఏంటంటే స్నాక్స్ తింటే అన్నం తినడానికి ఇష్టపడరు మా పిల్లలు ఇద్దరు, ఏంటో కానీ. అదే అన్నం తిన్న తర్వాత స్నాక్స్ తిన్నా ఏం లేదు కానీ ఫస్ట్ స్నాక్స్ ఎక్కువ తినేస్తే అన్నం తినరు, పొట్ట హెవీ అయిపోతుంది కదా. సో ఇంకా అన్నం తినారనమాట. ఆ టేస్ట్ నచ్చేయో ఈ టేస్ట్ నచ్చకున్న అట్లా తినడానికి పేచి పెట్టేస్తారు. అందుకని వద్దు అంటే అలిగి ఇంకా నా చైర్ అయితే ఇట్లా తిప్పుతూ ఉన్నాడు అనమాట. అసలు కొంచెమన్నా తిరుగుతుంది కదా, నాకు బాగానే ఉండేది తిరుగుతూ ఉంటే. బట్ వాడికి ఎక్కడ కళ్ళు తిరుగుతాయో, ఎక్కడ కింద పడతాడో అని నా టెన్షన్ నాది. వద్దంటే వింటలేదు, అది తిరుగుతూ ఉంటే ఇలా నవ్వుతూ ఉన్నాడు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి స్టవ్ మీద అన్నం పెట్టాను. యాక్చువల్గా ఇక ఎలాగో నిద్రపోవట్లేదు. మామూలుగా అయితే ఒక 1 అవర్ అయినా పడుకుంటాడు, ఈరోజు ఏంటో అసలు నిద్రపోవట్లేదు. సరే ఎలాగో పడుకోవట్లేదు కదా, వేడివేడిగా ఈ మా పెద్దటికి హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం వేడివేడిగానే వండేస్తున్నాను అన్నము. పొద్దున్నే ఎందుకు చల్లగా అయిపోయింది మధ్యాహ్నం పిల్లలకు పెట్టడం అన్నట్టు నేను 10:30కి ఏమో పెట్టేశాను అనమాట. మా చిన్నోడు అసలు పడుకోవట్లేదు ఈరోజు, ఇంకొంచెం అవి ఇవి తిన్నాడు కాబట్టి కొంచెం లేట్గానే ఉందామన్నట్టు 10:30కి అలా స్టవ్ మీద పెట్టేసిన, అది అవుతూ ఉంది. అలాగే చికెన్ లివర్ కర్రీ ఉండే, అది కొంచెం వేడి చేస్తూ ఉన్నా. తినే టైంకి కొంచెం వేడివేడిగా ఉంటుంది కదా, అలా అని చెప్పి కర్రీ కూడా వేడి చేస్తున్నాను అనమాట. ఇంక ఇది అవ్వగానే వెంటనే తినిపించేయాలి. చూడాలి కనీసం పడుకుంటాడో లేదో. ఇంకా వాళ్ళన్నీ ట్యూషన్ నుంచి వచ్చాడంటే అస్సలు పడుకోడు అనమాట. ఇంకా అరగంటలో ఏం పడుకుంటాడు, ఇంకా లేచి ఇద్దరు ఆడతారు. ఇంకా గడ్డ పెరుగు పొద్దున్నే తోడేసిన కదా, మంచిగా భలేగా తోడుకుందనమాట. ఫుల్ టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం గడ్డ పెరుగు. దానిపైన ఒక లేయర్ వచ్చింది కదా, అది వేసుకోవడం అంటే ఇంకా ఇష్టం అనమాట. కాకపోతే ఇప్పుడు పిల్లలకి వేయడం అనమాట, మనం తినడానికి ఛాన్స్ ఉండదు, వాళ్ళకి వేయడం. ఇంకా అది మొత్తం మీద ఇది ఈరోజు వ్లాగ్.